అందుకని ఫాలోఅప్ చేసుకోండి. మంది 1 నుంచి 7 వరకు మొత్తం 7 స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. తప్పగా మనం ఈ ప్రతిపాదనని ఆమోదించవలసిందిగా పౌలి గ్రామం దెందులూరు మండలంలో 50 మంది దెందులూరు సిహెచ్సిలో జ్వరం బారిన పడి అడ్మిట్ అయ్యాము. కనీసం వెళ్ళిన పాపాన్ని పోలేవు, పట్టించుకొని పాపాన్ని పోలేము. ఇలాంటి పరిస్థితులన్నీ ఇవాళ వర్షాలు ఎక్కువ పడినాయి, దోమపాటు పెరిగింది, అన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద మేము కూడా చెప్పేది ఎవరిని మేము తప్పుపడాలి. చిన్న విషయం ఏం జరుగుతుందంటే గత పాలకుల వల్ల ప్రతి ఒక్క అధికారికి ఒక అలసత్వం వచ్చింది. వాళ్ళు చేసేవాడు ఇవాళ చేసేవాళ్ళనే చేసే పని చేయకుండా రకరకాల వ్యవహారాలు తీసి ఈనాడు వ్యవస్థ అంతా కూడా గాడి తెప్పుతుంది. దాన్ని గాడి పట్టడానికి ప్రయత్నం చేయమని దానిలో భాగంగానే మేము సలహా ఇస్తున్నాం. 40 మంది అండి, మీరు ఇప్పుడు కనుక్కున్నా సరే 40 నుంచి 50 మంది ఉన్నారు హాస్పిటల్లో, అందరూ బెడ్ల మీద ఉన్నారు. ఒక్కరెవరు జిల్లా అధికారులు కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ డిసిహెచ్ఎస్ గారు కానీ దాని మొహం కూడా చూడాలి. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాలండి. కనీసం పిహెచ్సి డాక్టర్ లేడా? నేను తహసీల్దార్ని, ఎండిఓని వాళ్ళందరినీ నేను పంపించాను. వాటర్ టెస్ట్ చేయండి, ఏమి ఇబ్బంది ఉంది. 40-50 మంది ఒకే కాలనీలో ఎందుకు బెడ్డెడ్ అయిపోయారు, ఇంత జ్వరాలు రావడానికి కారణం ఏం జరిగిందో చూడమని చెప్పి మేము గమనించాం తప్ప వీళ్ళెవరో ఎవరు పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితి గతంలో లేదు. నేను గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాం, మీరు పనిచేశారు. కానీ ఇవన్నీ గాలిని పట్టడం కోసం మేము సలహా ఇస్తున్నాం తప్ప ఇంకో సూచన ఏంటంటే ఈ సభ్యులకు కానీ ఎంపీపీలకు కానీ వీళ్ళకి కానీ ఉన్నటువంటి వాళ్ళకి ఈ మీటింగ్ అనేది 2-3 గంటలతో తెలియదు. ఎప్పుడు పెడతారో పెట్టించండి. ఒక రోజంతా మనం మాట్లాడతాం. ఈ సభ ఎవరిది? జడ్పీటీసీ, ఎంపీపీ. వాళ్ళ తాలూకా ఉన్నటువంటి మనోభావాలు ఎవరు చెప్పుకోవాళ్ళు? వాళ్ళ ప్రశ్నించే అవకాశం ఉంది కదా. మేము ఇప్పుడు ఉన్నంతలో ఒకరు ఇద్దరు వాళ్ళు మాట్లాడారు, మొత్తం అంతా ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాధ ఉంటుంది. వాళ్ళకి కూడా సరైన స్థానం కావాలంటే ఒక డే అంతా పెట్టమనండి. అన్ని విషయాలు డిస్కషన్కి వస్తాయి. ఏదో మొక్కుబడిగా తూతూ మంత్రంగా ఏదో ఎజెండా ఐటమ్స్ని పాస్ చేసుకుని తోసుకుని వెళ్ళిపోదామంటే కుదరదు. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎలిగేషన్స్ ఉన్నాయి. ఈ జిల్లా పరిషత్ మీద అనేక ఎలిగేషన్స్ ఉన్నాయి నా దగ్గర. నేను లేవల క్లాసులు అవన్నీ నేను మాట్లాడాను అనుకోండి, మనం తెల్లారు ఉండలేరు కదా ఎవరు. దానికి సమయం ఉంటుంది కదా. ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో ఫిక్స్ చేయండి. దాన్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు కొన్నారు, ఏం చేశారు అని అడిగారు. మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు, మీరు వచ్చాడు ఏంటంటే మీరు డిసిహెచ్ఎస్గా వచ్చి అన్నాడు ఏంటి? 8 నెలలు. 8 నెలల్లో మీరు విజిట్ చేశారా? మీరు చేసి మీరు కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించారా? ఇలా జరిగింది, పాత డిసిహెచ్ఎస్ వల్ల ఇట్లా జరిగింది, ఇలా అవసరం లేకపోయినా కోవిడ్ టైంలో మీరు ఇన్నింటి ప్లే చేశారు. అన్ని పార్ట్స్ ఉంటేనే కదా డబ్బులు పే చేయాల్సింది. వాళ్ళకి డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు అంత 100 బెడ్ల హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రేలో కొన్ని పార్కులు పెట్టి కొన్ని పార్కులు చింతలపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు హాస్పిటల్స్ని? మీరు ఎందుకు డిసిహెచ్ఎస్గా మీరేంటి? మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకునేది. నేను మంత్రులు ఇద్దరు ఉన్నారు సార్, గౌరవ మంత్రుల వారిని కోరేది, ఎవరైతే మా కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఇంకా జేసీ గారు కూడా ఉన్నారు, మా శాసనసభ్యులు ఎవరైతే గెలిచినటువంటి వారు ఉన్నారు, మా నియోజకవర్గాల వారికి, మా కాన్స్టిట్యున్సీలో మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషన్, అగ్రికల్చర్ 1 గంట ఓన్లీ, ఎస్పెషల్లీ గోపాలపురం ఉంటే గోపాలపురం ఎమ్మెల్యే, దెందులూరు ఉంటే దెందులూరు ఎమ్మెల్యే, అట్లా మాతో మీరు 1-to-1 మీరు పెట్టి ఆ అధికారులందరినీ మీకు ఖాళీ ఉన్న టైంలో మీరు పనిపెట్టుకుని మా కోసం పెట్టక్కరా. కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది. కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే 11 దాకా పడుతుంది. అన్ని అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని వచ్చారు కదా అని 11 కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా, అధికారులు కూర్చోబెట్టడం మా భావ్యం కాదు కదా. మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేము చాలా కష్టపడి ప్రజల నుంచి గెలిచాం కూటమి అభ్యర్థులుగా. మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మేము పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు మీతో కానీ జిల్లా యంత్రాంగంతో కానీ పబ్లిక్తో కానీ దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలంటే మాకు కొంత సమయాన్ని
మీరు ఇస్తే దానివల్ల మీకు అవగాహన వస్తుంది మేడం. మా బాధలు ఏంటి, మా తాలూకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది ఇంకొక విధంగా కూడా పబ్లిక్ మేలు జరుగుతుంది. ఈయన మనం మాట్లాడుతూనే రాకంటే జిల్లా మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తాను. మీరు రామంటారు, మీరు రామంటారు, నేను మాట్లాడుతున్నాను. నేను మాకు ఉన్నటువంటి సమస్య చెప్తున్నాను. ఇది నా ప్లాట్ఫామ్ ఇది. నేను ఒక అరెస్ట్ చేద్దామన్నా మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి హక్కు ఇది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి, శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మమ్మల్ని చెప్పొద్దండి. మేము మా భాగం చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే భాగం చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా నాకు చెప్పాలి. మీరు రామని చెప్తాను, మీరు ఆగమంటే మీరు చేతిపత్రం అయినంత మాత్రం నేను ఆగాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్పాను. మా భాగం తాలూకా ఉన్న విషయాలు ఇద్దరు మంత్రుల గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, డెప్యూటీ సభ్యులకి, ఎంపీపీలకి అందరూ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. నా తాలూకా ఉన్నటువంటి మనోగతాలు ఉన్నాయి. మేము చెప్పకపోతే ఇది ఒక ప్లాట్ఫామ్. గెలిచిన తర్వాత ఈ 2 నెలల తర్వాత ఇది ఒక ప్లాట్ఫామ్ మాకు ఒక అవకాశం వచ్చింది. మేడం గారు రివ్యూ పెడితే కలెక్టరేట్లో ఒకసారి అవకాశం వచ్చింది. మన ఏదో వర్క్స్ మీద రివ్యూ పెడితే ఇంకో అవకాశం వచ్చింది. మేము ఇట్లాంటి ప్లాట్ఫామ్ చెప్పుకోకపోతే ఇంకెక్కడ చెప్పుకోవాలి? మీటింగ్ 2 గంటలు పెట్టి 3 గంటలు పెట్టి తూతు మాత్రమే జరపాలంటే ఇది ఉదయం 11 గంటల మొదటి సాయంత్రం 4 గంటల మీటింగ్, మొక్కుబడి మీటింగ్ పెట్టి మాట్లాడమంటే ఎలా మాట్లాడతాం మేము? రేపు పోస్ట్ పోయిన మీటింగ్ రేపు కంటిన్యూ చేయమని మీరు చెప్పండి మేడం. సభకు నమస్కారం. ముఖ్యంగా జందులూరులో సిహెచ్సిలో ఎక్స్రే ఎందుకు పనిచేయట్లేదు? ఎవరి కోసం ఆ ఎక్స్రేని కొనుగోలు చేశారు? దాని పరికరాలు ఎవరి పర్మిషన్తో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు? ఓకే, ఎమర్జెన్సీ వచ్చింది, ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు కాబట్టి మీరు పంపించారు. కానీ ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని పెట్టించలేకపోయారు? దానికి కారణం తెలియజేయగలరా? కోవిడ్ టైంలో ఈ యొక్క 100 ml ఎక్స్రేని అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కి 30 బెడ్ హాస్పిటల్స్ కి ఇచ్చారు. 2020లో ఇచ్చారు. అప్పుడు దీనికి అవసరమైన నేను అడిగింది దాని పార్ట్స్ ఏమైనా, దాన్ని ఎందుకు తెచ్చారు, ఎందుకు కొన్నారు, ఏం చేశారు అని అడిగారు. మీరేంటి పాత ఆయన ఏదో చేశాడు, మీరు వచ్చారు, పాత డిసిహెచ్ఎస్ వల్ల ఇక్కడ జరిగింది, ఇలా అవసరం లేకపోయినా కోవిడ్ టైంలో మీరు ఇండియన్ ప్లే చేశారు. అన్ని పార్ట్స్ ఉంటేనే కదా డబ్బులు పే చేయాల్సింది. వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చారు? ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు అంత 100 బెడ్ల హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి, ఎక్స్రేలో కొన్ని పార్కులు పెట్టి, కొన్ని పార్కులు చంద్రపూడి పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు హాస్పిటల్స్ ని? మీరు ఎందుకు డిసిహెచ్ఎస్ గా మీరేంటి? మీరు కరెక్ట్గా దృష్టి తీసుకెళ్ళి, నేను మంత్రులు చెప్తున్నాను సార్, గౌరవ మంత్రి గారిని కోరేది, ఎవరైతే మా కరెక్ట్ గారు కూడా ఉన్నారు, ఇంకా జేసీ గారు కూడా ఉన్నారు, కొద్దిగా మీరు డైరెక్షన్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది. కాన్స్టిట్యూన్సీలో ఏం జరుగుతుంది, జిల్లాలో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్, ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే 11 గంటలు పడుతుంది. అన్ని అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి. కానీ మిమ్మల్ని వచ్చారు కదా అని 11 నిమిషాలు కూర్చోబెట్టడం మా భావం కాదు కదా. ఏం మాట్లాడితే అది ఏంటి? రాగానే జిల్లా మంత్రులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, నేను అడ్రస్ చేస్తాను. మీరు నేను మాట్లాడుతున్నాను. నేను మాకున్నటువంటి సమస్య చెప్తున్నాను. ఇది నా ప్లాట్ఫామ్ ఇది. నేను ఒక ఎలా చేద్దాం మాకున్నటువంటి ఇబ్బందులు మేము చెప్పుకునేటువంటి హక్కు ఇది. మాకు చట్టం ద్వారా వచ్చినటువంటి, శాసనం ద్వారా వచ్చినటువంటి హక్కు మమ్మల్ని మేము మా భాగం చెప్పుకోవాలి, మా ఎమ్మెల్యే భాగం చెప్పుకోవాలి, మా తాలూకా ఉన్న విషయాన్ని ప్రజల తాలూకా చెప్పాలి. మీరు రామని చెప్తాను, మీరు రామంటే మీరు చేపట్టిన మాత్రం నేను ఆగాల్సిన అవసరం లేదు. అసలు విషయం చెప్పాను. మా భాగం తాలూకా ఉన్న విషయాలు ఇద్దరు మంత్రుల గారికి, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులకి, డెప్యూటీ సభ్యులకి, ఎంపీపీలకి అందరూ కూడా అర్థమయ్యే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. చెప్పాలంటే ఇది ఉదయం 11 గంటల మొదటి సాయంత్రం 4 గంటల మీటింగ్, మొక్కుబడి మీటింగ్ పెట్టి మాట్లాడమంటే
అంటే నా ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చెప్పిన ఆశపడి దానివల్ల మళ్ళీ 5 minutes